గ్యాస్ ధరలు మళ్ళా పెరిగినేటనులో ఇన్నొద్దులు ఎంతో కొంతలే అని సర్దుకుపోతున్న జనాల నెత్తిన మళ్ళీ పిడుగుపడ్డట్లయ్యింది. మీది బాజు ఇరాన్ ఇజ్రాయెల్ నడుమ అవుతున్న యుద్ధం పుణ్యమేనట ఈ పెంపు. అయితే నిన్నటిదాకా ఇండ్లల్లో వాడే గ్యాస్ మొద్దులు 905 రూపాయలుంటే పెరిగిన ధరలతోని 965 రూపాయలు అయ్యింది. ఇక హోటళ్లలో వాడే కమర్షియల్ గ్యాస్ మొద్దులు 1930 చిల్లరుంటే అది 2045కు చేరింది. అంటే ఇంటి గ్యాస్ల మీద 60 రూపాయలు, కమర్షియల్ మొద్దుల మీద 115 రూపాయలు పెరిగిందన్నట్లు. గిట్ల ఎక్కడో బయటి దేశాలోళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్న యుద్ధం చేయంగా మన ధరల మీద ముచ్చట ఎఫెక్ట్ చూపిస్తుంది. అటు ఇరాన్ల హర్మూజ్ జలసంధి మూసేషుడితోని మన దిక్కొచ్చే పెట్రోలు డీజిల్ రవాణా కూడా చాలా మటుకు తగ్గిందట. అందుకే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ ఉన్నాయి. గ్యాస్ ధరలు పెరిగేటందుకు ఇదే కారణమని అంటుర్రు మేధావులు. ఇక ఇటు చూస్తేనేమో ఇండియాలో పెట్రోల్ డీజిల్ స్టాక్ అయిపోతుంది. ఎట్లనో ఏమో ఏం చేస్తుర్రో అని కొందరు సోషల్ మీడియాలో లేని ముచ్చట్లు మాట్లాడుతుంటే గీ ముచ్చట మీద నూనెల కంపెనీ వాళ్ళు గట్టినే బదులు ఇచ్చిర్రు. చల్ గదంతా ఉత్తి పుకార్లే, ఎవ్వలేం నమ్మొద్దు, దేశానికి సరిపోను సరుకుంది, సర్కారోళ్ళు చెప్పేదాకా ఏ అబద్ధపు ముచ్చట్లు నమ్మొద్దు అని కొట్టిపారేస్తుర్రు. ఏదేమైనా యుద్ధం మోక జనం జేబులకు గట్టినే తుట్టి పెడుతుంది అని అనుకుంటుర్రు అందరూ.